ప్రైజ్ ద లార్డ్ అండి. యేసయ్య ఘనమైన నామములో అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీ ముందుకు మరొకసారి రావడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఒక చక్కని వర్తమానాన్ని మీ ముందుకు తీసుకురావాలని ఆశపడతా ఉన్నాను. మన ఛానల్ను ఫాలో అవుతున్న వారు ప్రత్యేకంగా మీకు అందరికి కూడా దేవుని కృప, ఫాలో అవుతున్న వారికి ప్రత్యేకంగా దేవుని కృప తోడై ఉండను గాక. మీరు ఒకవేళ మొదటిసారి చూస్తున్నట్టయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. మీ యొక్క ప్రార్థన అవసరతలను, అదేవిధంగా మీ యొక్క డౌట్స్ను కూడా కమెంట్ బాక్స్లో, సజెషన్స్ను కూడా కమెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ. అదేవిధంగా ఈరోజు వాక్య భాగం, స్త్రీ యొక్క విలువలు దేవుని దృష్టిలో ఏమై ఉన్నాయి అనే దాని గురించి ఒకసారి ఆలోచిద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి వాక్యాన్ని బేస్గా చేసుకొని మనం ధ్యానిద్దాం. ఒకసారి మనం దేవుని వాక్యంలో నుంచి ధ్యానించబోయే ముందు, రీసెంట్గా ఒక తండ్రి తనకు పుట్టినటువంటి 2 ఆడపిల్లలు, కవల పిల్లలు, 2 years పాపలు, వాళ్ళని పొలానికి తీసుకెళ్ళి పురుగుల మందు తాగించి బావిలో తోసేసి చనిపోయారు పిల్లలిద్దరు. అయితే తల్లి చాలా వేదన పడుతూ, చాలా దుఃఖపడుతూ తెలియజేస్తున్నటువంటి రిపోర్ట్ ఏంటంటే, ఆడపిల్లలు పుట్టారని చెప్పి పుట్టినప్పటి నుంచి కూడా నన్ను చాలా హింసకు గురి చేస్తున్నాడు. గత 2 years నుంచి తనకు ఆడపిల్లలంటే ఇష్టం లేదు, అందుకే నన్ను టార్చర్ పెట్టాడు. ఈరోజు నా బిడ్డలిద్దరినీ నాకు కాకుండా చేశాడని చెప్పి ఏడుస్తూ ఉంది. తండ్రే సైకోగా మారి ఆడపిల్లలు పుట్టారని చెప్పి పిల్లలిద్దరిని చంపేశాడు. ఒక పక్క ఆడపిల్లంటే చులకన భావంతో ఉన్నటువంటి తల్లిదండ్రులు మనకు కనిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా భర్తలు కూడా, ఎంతోమంది భర్తలు స్త్రీని వేధిస్తూ, నవవధువు పెళ్ళయి ఒక 1 month అవుతుంది, అమ్మాయి ఉరి పెట్టుకొని చనిపోయింది. ఇప్పుడు ఆలోచించండి, స్త్రీ యొక్క విలువ ఎంత దారుణంగా ఉందో ఈ రోజుల్లో కూడా. ఇది చాలా ఫాస్ట్ జనరేషన్ కదా. ఈ జనరేషన్లో కూడా స్త్రీని విలువలేని దానిగా, ఆట వస్తువుగా చూస్తున్నటువంటి వ్యక్తులు లేకపోలేదు అనేది అర్థమవుతూ ఉంది. ఆడపిల్ల పుడితే తక్కువ చూపు చూడడం కదా, మగపిల్లాడే కావాలని కోరుకోవడం, అత్తమామల హింస కదా. మగపిల్లాడు పుట్టే వరకు కూడా ఎన్ని కాన్పులు అయినా సరే ఉంచుతున్నారు కదా. ఆపరేషన్స్ అయినా ఉంచుతున్నారు, ఆపరేషన్ కాకపోయినా నార్మల్ డెలివరీస్ అయినా సరే మాకు మగపిల్లాడు పుట్టే వరకు కూడా నువ్వు ఉంచుకోవాలని చెప్పి ఉంచుతున్నారు కదా. ఇలాంటి ఎన్నో స్ట్రగుల్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారు. చదివించే విషయంలో కూడా ఆడపిల్లలను అయితే గవర్నమెంట్ స్కూల్స్లో చదివించడం, మగపిల్లలు అయితే ప్రైవేట్ స్కూల్స్లో చదివించడం, ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితులను ఆడపిల్లలు ఎదుర్కొంటూ ఉన్నారు ఈ లోకంలో. అయితే మరి దేవుని దృష్టిలో ఆడపిల్ల యొక్క విలువలు ఎలా ఉన్నాయి అనేదాన్ని వాక్యానుసారంగా మనం గమనిస్తే, ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనంలో ఒక చక్కని మాట దేవుడు పలుకుతూ ఉన్నారు. ఏంటంటే అది, ఒకసారి ఆ మాట నేను చదవాలని కోరుకుంటున్నాను. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం అండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. 26వ వచనంలో కూడా ఒక చక్కని మాట చూడండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద పాకు ప్రతి జంతువును ఎల్దురుగాకని పలికిను. దేవుని దృష్టిలో నరులను చేద్దామనే ఆలోచన వచ్చినప్పుడు స్త్రీని గాను పురుషుని గాను చేద్దామనేటటువంటి తలంపు ఇన్ ద బిగినింగ్లోనే దేవునికి ఉన్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంది. దేవుని దృష్టిలో స్త్రీ యొక్క విలువ ఏమై ఉందంటే, మొదటి లక్షణం ఏంటంటే సమానత్వాన్ని దేవుడు చూపిస్తూ ఉన్నారు. దేర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఉమెన్ అండ్ మెన్ అనమాట. స్త్రీని తక్కువ దానిగా చూసి పురుషుని హెచ్చువానిగా చూసినటువంటి దృశ్యాలు, వాక్యాలు మనకు ఎక్కడా కూడా కనిపించవు కదా. బాధ్యతలు మాత్రం దేవుడు సపరేట్గా ఇచ్చాడు. సృష్టించే క్రమంలో అవ్వచ్చు, వారిని చూసే విధానంలో అవ్వచ్చు, ఎక్కడా కూడా దేవుడు స్త్రీని పురుషుని వేరువేరుగా చూసినట్టుగా మనకు కనిపించదు అనమాట. దేవుని యొక్క
దృష్టిలో స్త్రీ యొక్క విలువ మొట్టమొదటిగా ఏమై ఉన్నదంటే సమానత్వాన్ని సూచించేదిగా ఉందన్నమాట. అదేవిధంగా రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో ఒక చక్కని మాట ఉంటుంది. ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపింపబడతారో వారందరూ కూడా దేవుని కుమారులు అనబడతారని. ఆ మాటను చదివినప్పుడు కూడా నా హృదయంలో చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది సంఘంలో మనం చూస్తే స్త్రీలు పాటలు పాడకూడదు, స్త్రీలు ప్రార్థన చేయకూడదు, స్త్రీలు వాక్యం చెప్పకూడదు అనేటటువంటి భావన కలిగినటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు. అయితే దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది అంటే అపోస్తలుడైన పౌలు గారి స్వయంగా రోమాలో ఉన్న సంఘానికి దేవుడు రాసినటువంటి మాట ఏంటంటే, ఎందరైతే దేవుని ఆత్మను కలిగి, వాళ్ళు స్త్రీలైనా అవ్వచ్చు పురుషులైనా అవ్వచ్చు, దేవుని ఆత్మను కలిగి నడిపింపబడతా ఉంటారో వారందరినీ కూడా దేవుని అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఏమని పిలుస్తున్నారంటే వారందరూ కూడా దేవుని కుమారులను పిలువబడతారని రాయబడి ఉంది కదా. ఇప్పుడు చెప్పండి, దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్నటువంటి వ్యక్తుల దృష్టిలో దేవుని కుమారులు అనబడతారని చెప్పి దేవుడే రాయించాడు కదా. అదేవిధంగా గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనంలో ఒక చక్కని మాట ఉంటుందండి. ఆ మాట నేను చదవాలని ఆశపడతా ఉన్నాను. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనం. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. దాని పైన వాక్యం మనం గమనిస్తే 26వ వచనం అండి. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. ఇక్కడ కూడా గలతీయులకు అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి మాట ఏంటంటే, ఆ దేశం ఈ దేశం అని కూడా భేదం లేదు దేవుని దృష్టిలో. ఎందరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా దేవుని కుమారులు అనబడతారని పిలువబడతా ఉంది దేవుని వాక్యం కదా. ఇప్పుడు చెప్పండి, దేవుని దృష్టిలో అదేవిధంగా స్త్రీలు పురుషులని, దాసుడని స్వతంత్రుడని కూడా లేదు. అదేవిధంగా యూదుడని గ్రీస్ దేశస్థుడని కూడా భేదం లేదు. అన్యుల నుండి రక్షణ పొందిన నువ్వు, యూదుల నుండి సున్నతి పొందినటువంటి వ్యక్తివైనా సరే, యేసుక్రీస్తు వారి పట్ల నువ్వు విశ్వాసాన్ని ఉంచితే, నువ్వు ఏ కులమైనా సరే, ఏ జెండర్ అయినా సరే, దేవుని దృష్టిలో వాళ్ళందరూ ఏమవుతారంట అండి, దేవుని కుమారులు అనబడతారంట. దేవుని దృష్టిలో ఒకటే జెండర్ ఉంది, అదేంటంటే కుమారులు. స్త్రీ పురుషులు అనే భేదం అనేది దేవునికి లేదు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది స్పష్టంగా. ఈ లోకంలో కనిపించేటటువంటి డిఫరెన్స్ దేవుని దృష్టిలో లేదు కాబట్టి దాన్ని బట్టి మనం చాలా సంతోషించాల్సినటువంటి పరిస్థితి కదా. సమానత్వాన్ని దేవుడు చూపించారు మనకి, దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. రెండోదిగా మనం చూస్తే దేవుడు ఈ భూమి మీద పురుషులకు ఎలాగైతే బాధ్యతలు ఇచ్చాడో, పనులను ఇచ్చాడో, స్త్రీకి కూడా పని ఇచ్చాడు, స్త్రీకి కూడా బాధ్యత ఇచ్చాడు అనేది ఒకసారి చూద్దామా. ఆదికాండం అదే 1వ అధ్యాయం 28వ వచనంలో ఒక చక్కని మాట ఉందండి. 1వ అధ్యాయం 28వ వచనం. అదే ఆదికాండం 2వ అధ్యాయం 22వ వచనంలో ఒక చక్కని మాట ఉంటుంది. స్త్రీని దేవుడు పక్కటెముకను తీసి తయారు చేసినట్టుగా కదా. స్త్రీని కాళ్ళలో నుంచి తీయలేదు, తలలో నుంచి తీయలేదు. స్త్రీని దేవుడు తయారు చేసేటప్పుడు ఎక్కడి నుంచి తీసాడంటే పక్కటెముకల నుంచి, గుండెకి దగ్గరగా ఉండేటటువంటి పక్కటెముక నుంచి తీసి దేవుడు స్త్రీనిగా ఆమెను తయారు చేశాడు. అంత ఈక్వాలిటీని దేవుడు చూస్తూ ఉన్నారు. అదే 1వ అధ్యాయం 28వ వచనం ఆదికాండంలో చూస్తే మాట చదువుతానండి ఒకసారి నేను. దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి అని చెప్పి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనిడి అని చెప్పి దేవుడు ఆజ్ఞాపించాడు. ఎవరికి? స్త్రీ పురుషులకి ఇద్దరికి. పురుషునికి దేవుడు ఎంతైతే బాధ్యతను ఇచ్చాడో అభివృద్ధి చెందించమని, భూమిని నిండించి ఫలింపజేయమని, అంతే బాధ్యతను స్త్రీకి కూడా ఇచ్చినట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం ఇంకా ప్రసవ వేదనతో నువ్వు పిల్లల్ని కంటావని, అదేవిధంగా చెమట వచ్చి నువ్వు కష్టపడితే కానీ నీకు పంట చేతికి రాదని చెప్పి ఆదికాండంలోనే దేవుడు సెలవిచ్చాడు.
వర్కింగ్ మెన్గా పురుషుడు ఉంటాడని, అదేవిధంగా స్త్రీ కూడా వర్కింగ్ ఉమెన్గా ఉంటుందని చెప్పి సామెతలు 31 అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. చూడండి ఒకసారి, సామెతలు 31 అధ్యాయం 13 వచనంలో ఉంటుందండి ఆ మాట. స్త్రీలు ఉద్యోగం చేయొచ్చా అనేటటువంటి మాట చాలామందికి ఉంటుంది, డౌట్స్ కదా. స్త్రీలకు అసలు దేవుడు ఏం బాధ్యతనిచ్చాడు అనే డౌట్స్ ఉంటాయి చాలామందికి. స్త్రీ పురుషులు ఇద్దరికీ భార్యాభర్తలుగా పిల్లల్ని కని భూమిని నిండించి భూమిపై ఉన్న జంతువులన్నింటినీ లోపరుచుకోవడం, గర్భఫలం చేత భూమిని అభివృద్ధి చెందించడం, ఇది మాత్రమే కాదు కానీ చేతి కష్టం ద్వారా కూడా స్త్రీ తన కుటుంబానికి సమాజానికి మేలు చేయొచ్చు అనేది కూడా దేవుడు రాసిపెట్టి ఉంచారు. సామెతలు 31 అధ్యాయంలో ఆ మాట ఉంటుంది, ఒకసారి చూడండి. 31:13 వచనం. స్త్రీకి ఇచ్చిన బాధ్యత ఇది. ఆమె గొర్రెబొచ్చును అవిసెనారను వెదకును, తన చేతులారా వాటితో పనిచేయును. వర్తకపు ఓడలు దూరం నుండి ఆహారం తెచ్చినట్లు ఆమె దూరం నుండి ఆహారం తెచ్చుకొనును. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును. తన పన్నకెత్తులకు బత్తెము ఏర్పరచును. ఆమె పొలమును చూచి దానిని తీసుకొనును. తాము కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆమె నడుకట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును. తన వ్యాపార లాభము అనుభవముచే తెలుసుకొనును. రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. ఇక్కడ చూడండి, కుటుంబానికి చీకటితోనే లేచి భోజనాన్ని సిద్ధపరుస్తుంది, పనికత్తులకు బత్యాన్ని ఏర్పరుస్తుంది. అదేవిధంగా వ్యాపార లాభం చేత ఆమె ఏం చేస్తుందంటే అండి, అనుభవం చేత తెలుసుకుంటుందని రాబడింది. ద్రాక్ష తోట ఒకటి నాటిస్తుందని. ఇవన్నీ మనకు చూస్తున్నప్పుడు మనకేమర్థం కావాలంటే, స్త్రీ కూడా దెర్ ఈజ్ ఎబిలిటీస్, స్త్రీకి కూడా ఎబిలిటీస్ ఉన్నాయి, క్వాలిటీస్ ఉన్నాయి. స్త్రీకి కూడా జ్ఞానాన్ని, వ్యాపారం చేసేటటువంటి జ్ఞానాన్ని, కష్టపడి పనిచేసే తత్వాన్ని, నడికట్టు చేత బలపరుచుకొని స్త్రీ కష్టపడి పనిచేస్తున్నటువంటి వాక్యాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మనకి బైబిల్లో చూస్తే లుదియా అనేటటువంటి స్త్రీ, ఓదారంగు పొడి అమ్ముకునేటటువంటి స్త్రీ కూడా దేవుని వాక్యాన్ని విని రక్షణ పొందింది కదండి. తన కుటుంబం అంతటినీ రక్షణలోకి నడిపించుకుంది కదా. అలాగా బైబిల్లో మనం చూస్తే లబ్బీతోతు భార్య అయినటువంటి దెబోరా కూడా గొప్ప ప్రవక్త, న్యాయాధిపతిగా వర్క్ చేస్తూ తన కుటుంబాన్ని రన్ చేసుకుంటూ మంచి ప్రవక్తగా, న్యాయాధిపతిగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది కదా. దేవుని వాక్యంలో నుంచి మనం చూస్తే స్త్రీని చాలామంది ఎలా చూస్తున్నారంటే, ఇంటికి మాత్రమే పరిమితం చేయాలనేటటువంటి తలంపులను కలిగినటువంటి పురుషులు లేరా, అత్తమామలు లేరా, తల్లిదండ్రులు లేరా కదా. స్త్రీని తక్కువగా చదివిస్తే ఇంట్లో పడి ఉంటుందని చెప్పి చిన్న చూపు చూసే వాళ్ళు లేరంటారా ఈ రోజుల్లో? ఉన్నారు కదండి. అమెరికా లాంటి దేశాల్లో అయితే భేదం లేకుండా చదివిస్తూ ఉన్నారు. కానీ మన భారతదేశం లాంటి దేశాల్లో స్త్రీలను చదివించడమే ఎక్కువ అనేటటువంటి పరిస్థితి. కట్నాలు ఇచ్చి పెళ్లి చేయాల్సి వస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో స్త్రీలను ఎక్కువగా చదివకుండా ఇంటర్మీడియట్, డిగ్రీ చదివించి ఉద్యోగం కూడా చేయకుండానే పెళ్ళిళ్ళు చేసేస్తారు కదా. కానీ దేవుని వాక్యం చెప్తా ఉంది, స్త్రీ తన ఇంటి వారి కొరకు భోజనం చేయడంతో పాటు ఉద్యోగాలు కూడా చేయొచ్చు అనేది సామెతల గ్రంథం 31 అధ్యాయంలో నుంచి మనకు అర్థమవుతుంది అనమాట. దేవునికి మహిమ కలుగును గాక. ఇది స్త్రీకి దేవుడిచ్చినటువంటి బాధ్యత, ఇది స్త్రీకి దేవుడిచ్చినటువంటి పని. పిల్లల్ని కనడం, ఇంటి పని చేయడం, వంట పని చేయడం, అదేవిధంగా ఉద్యోగం చేయడం అనేది, ఈ బాధ్యతలను కూడా దేవుడు మనకి ఇచ్చాడు అనేది వాక్యానుసారమైన సత్యం మనకు అర్థమవుతూ ఉంది కదా. అదేవిధంగా మూడోదానిగా మనం చూస్తే దేవుని పరిచర్య కూడా దేవుడు స్త్రీకి ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతూ ఉంది. దేవుని దృష్టిలో స్త్రీకి ఆయన పరిచర్యను కూడా అప్పగిచ్చాడు అనేది బైబిల్ గ్రంథంలో కొద్దిమంది వ్యక్తులు మనం చూస్తే అర్థమవుతుంది. మిర్యాము కదా, మోషే గారి అక్క అయినటువంటి మిర్యాము గొప్ప ఆరాధికురాలుగా ఆవిడుంది కదా. లూకాసు వార్తలో ఒక స్త్రీ మనకు కనిపిస్తుంది. ఆవిడ గురించి ఒకసారి చూద్దామండి. లూకాసు వార్తలో ఒక మంచి ప్రవక్తి 7 సంవత్సరాలు భర్తతో కాపురం చేసిన మీదట 84 ఏళ్ళు వృద్ధురాలుగా, విధవరాలుగా ఉండి రేయింబగళ్ళు మందిరంలోనే ఉండి ఉపవాస ప్రార్థనలు చేసినటువంటి ఒక ప్రవక్తి. ఆవిడ పేరు అన్న అన్నమాట. ఆవిడ గురించి చదువుతూ ఉన్నప్పుడు మనకి చాలా గొప్ప సత్యాలు అర్థమవుతాయి. చూడండి, ఆ మాట ఉంది ఒకసారి. 37 వచనం, లూకాసు వార్త 2వ అధ్యాయం 37 వచనం.
స్త్రీని కూడా దేవుడు తన సంఘ పరిచర్యలో వాడుకుంటాడు, ఒక ప్రవక్తిగా వాడుకుంటాడని కొత్త నిబంధన గ్రంథంలో లూకాసు వార్తలో 2వ అధ్యాయం 37 వచనంలో రాయబడింది. చూడండి 36 నుంచి. మరియు ఆషేరు గోత్రికురాలను పనూయేలు కుమార్తెనైన అన్నా అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. చూడండి, ఒక స్త్రీని దేవుడు పరిచర్యలో వాడుకుంటాడా అంటే వాడుకుంటాడు అనేది మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. ఎప్పుడైతే ఆ స్త్రీ విధవరాలుగా ఉన్నటువంటి స్త్రీ రేయింబగళ్ళు ఉపవాస ప్రార్థనతో మందిరాన్ని విడువక ఎప్పుడైతే సేవ చేస్తూ ఉందో ఆవిడని దేవుడు ఎలా బ్లెస్ చేశాడంటే, యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత 8వ రోజు సున్నతి చేయడానికి దేవాలయంలోనికి తీసుకొచ్చినప్పుడు, యెరూషలేము మందిరంలోకి తీసుకొచ్చినప్పుడు అక్కడ సిమియోను గారు అనేటటువంటి ఒక వృద్ధుడైన వ్యక్తి యేసుక్రీస్తు వారిని ఎత్తుకున్నారు. అదేవిధంగా ఈ స్త్రీకి కూడా ఆయన్ను చూసేటటువంటి అవకాశం వచ్చింది. హన్నా అనేటటువంటి ప్రవక్తి గారికి ఆవిడ పేరు పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది కదా. ఆవిడ ఏం చేస్తుందంటే సేవ జరిగించుండెను, దేవుని మందిరంలో పరిచర్య జరిగిస్తూ ఉంది కదా, ప్రార్థనలు చేస్తూ ఉంది. దేవుని పరిచర్యలో కూడా స్త్రీలు వాడబడుతున్నారు అనడానికి నిదర్శనమే ఈ యొక్క స్త్రీని నేను మీ యొక్క దృష్టికి తీసుకొచ్చాను అనమాట. అదేవిధంగా మనకి అదే లూకాసు వార్త 1వ అధ్యాయంలో చూస్తే ఎలిజబెత్ జకర్యా అనేటటువంటి ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు. జకర్యా మంచి యాజకుడు. వారిద్దరి గురించి ఏమని రాయబడిందో చూడండి. 6వ వచనం, లూకాసు వార్త 1వ అధ్యాయం 6వ వచనం. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎవరి దృష్టికి నీతిమంతులై ఉన్నారండి? సకల విధములైన ఆజ్ఞల చొప్పున. భార్యాభర్తలు ఇద్దరు యాజకులుగా ఉండి, తన భర్త యాజకుడు, ఆవిడ దైవ సేవకురాలుగా ఉండి, ఇద్దరు దేవుని సకలమైన న్యాయ విధుల చొప్పున నడుచుకుంటున్నప్పుడు ఏం జరిగిందంటే గర్భం తెరవబడింది. ఇక్కడ మనం గమనిస్తే పురుషుడొక్కడే పాస్టర్ గారు కదా, ఆయన ఒక్కడే నీతిమంతుడిగా బ్రతికారేమో, ఆయన ఒక్కడే సేవ జరిగిస్తే ఇంత గొప్పగా ఆశీర్వదించాడేమో అనుకుంటారు చాలామంది. అయితే ఇక్కడ ఎలిజబెత్ గారి ప్రార్థనా జీవితాన్ని బట్టి, ఎలిజబెత్ గారి భక్తి జీవితాన్ని బట్టి కూడా దేవుడు వారిని ఆశీర్వదించినట్టుగా, గర్భఫలం లేని సమయంలో వారికి గర్భఫలాన్ని ఇచ్చి దేవుడు ఆశీర్వదించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది కదా. దేవుని యొక్క దృష్టిలో స్త్రీ విలువ 3వది ఏమైందంటే ఆయన పరిచర్యలో కూడా దేవుడు వాడుకున్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా మరియ కూడా కదా, కన్యకైన మరియ గర్భాన్ని దేవుడు యేసుక్రీస్తు వారిని లోకరక్షకుడుగా, కన్యక అయిన మరియ గర్భాన్ని యేసుక్రీస్తు వారు భూలోకానికి రావడానికి వాడుకున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంది కదా. అలా చాలామంది స్త్రీలు యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత వేరొక మరియా, సలోమే అనేటువంటి స్త్రీలు ఆయన చూచి ఆయన యొక్క పునరుద్ధాన స్వార్థను ప్రకటించినట్టుగా మనకు కనిపిస్తుంది. సమరయ స్త్రీ కూడా యేసుక్రీస్తు వారి చేత రక్షణ పొందిన తర్వాత సమరయ గ్రామం అంతటికి కూడా, ఆ ప్రాంతం అంతటికి కూడా స్వార్థను ప్రకటించినట్టుగా మనకి బైబిల్లో చదివినప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట. కాబట్టి 3 విషయాలను మనం ధ్యానించాం. మొదటిది సమానత్వం, రెండోది బాధ్యత, పనిని దేవుడు అప్పగించాడు, మూడోది ఏంటంటే ఆయన పరిచర్యలో కూడా దేవుడు స్త్రీలను వాడుకున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి దేవుని దృష్టిలో స్త్రీలు చాలా విలువైన వారు. దేవుని దృష్టిలో స్త్రీకి దేవుడు చాలా గొప్ప అవకాశాలను ఇచ్చాడు. స్త్రీలను దేవుడు చాలా గొప్పగా వాడుకున్నాడు. స్త్రీలను చాలా ఉన్నతమైన వ్యక్తులుగా ఆయన చూశాడు. దేవుని కుమారులు అనబడతారని చెప్పి పిలుస్తూ ఉంది దేవుని వాక్యం కదా. ఇంత గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చినందుకు చాలా సంతోషపడుతూ ఈ లోకంలో ఆయన కొరకు దేవుని ఆత్మచేత నడిపింపబడుతూ ఆయన పిల్లలుగా పిలువబడాలనేది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క కోరిక. విన్నటువంటి మాటలను బట్టి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, నమ్మదగిన దేవ, కృపగల మా యేసయ్య, నీకు స్తోత్రాలు ప్రభువా. మరొకసారి చక్కని వర్తమానంతో
నీ బిడ్డల ముందుకు రావడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. మరి స్త్రీ యొక్క విలువ నీ దృష్టిలో చాలా గొప్పదిగా ఉంది. స్త్రీని పురుషుణ్ణి సమానంగా మీరు చూస్తున్నారు. స్త్రీకి పురుషునికి సమానంగా మీరు పనులను అప్పగించారు అయ్యా. మరి అదేవిధంగా పరిచర్య విధానంలో కూడా స్త్రీకి పురుషులకు మీరు బాధ్యతలను ఇచ్చారని, పరిచర్యని ఇచ్చారని మేము ఒప్పుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. వీటిని గుర్తుపెట్టుకొని ప్రతి స్త్రీ కూడా నా ప్రభా తన విలువను తక్కువగా చూడకుండా, ఏ పురుషుడు కూడా స్త్రీని తక్కువగా చేసి చూడకుండా ఉండునట్లుగా నీ గొప్ప కృపను అనుగ్రహించండి. నీ కుమారులుగా పిలువబడేటటువంటి గొప్ప ధన్యత ప్రతి స్త్రీకి, ప్రతి పురుషునికి కూడా మీరు ఇచ్చారనేది నమ్ముతూ స్తుతిస్తూ, మీ దృష్టిలో ఎలాంటి విలువనైతే మాకు ఇచ్చారో ఆ విలువను కాపాడుకుంటూ నీ ఆత్మచేత నడిపింపబడుతూ అనేకులకు మాదిరికరంగా జీవించగలిగే గొప్ప భాగ్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి మాకందరికీ అనుగ్రహించి సదాకాలం నీ సాక్షులు నిలబెట్టమని వేడుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసయ్య ఘనమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము గొప్ప తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఈ వాక్యాన్ని మీరు అనేకులకు షేర్ చేయాలని ప్రేమపూర్వకంగా మనం చేసుకుంటున్నాను. మీరు ఒకవేళ మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ను. అదేవిధంగా లైక్ చేయండి. మీ యొక్క ప్రార్థన అవసరతలను కమెంట్ రూపంలో మాకు తెలియజేయాల్సిందిగా ప్రేమపూర్వకంగా మనం చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.